నిన్న మా మీద ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిన మిత్రులకి సమాధానంగా చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మెయిన్ అంశం ఏంటంటే గత కొంతకాలం నుంచి మా అమ్మ పైన, మా అక్క పైన, మా బాబాయ్ల పైన, మా కుటుంబ సభ్యుల మీద రాజకీయ కక్షపూరితమైన మనసులో పెట్టుకొని మా ఒక భూమికి సంబంధించిన విషయమై ముందేసుకొని దాంట్లో అందరి మీద తప్పుడు కేసులు పెడుతుండ్రు. ఇది మాకు గత 1954 నుంచి మా హ్యాండ్ సిస్టర్ ప్రాపర్టీ. మేము ఎవరి దగ్గర నుంచి కొనలేదు, ఎవరి దగ్గర రాలేదు. బాబాయ్ వాళ్ళ ఒక కుటుంబం, మేము ఒక కుటుంబం, ఇంకొక బాబాయ్ వాళ్ళ కుటుంబం, ముగ్గురు కుటుంబాల మధ్యలో పంపకాలు జరిగిన కుటుంబం ల్యాండ్ పార్టిషన్ అది. సో దాంట్లో ఒకరు సర్వే నెంబర్ తప్పేసుకొని మా భూమి మీదకి వచ్చిండ్రు. సో మేమేం చేసామంటే ఇది ఈ ల్యాండ్ మీ సర్వే నెంబర్ ఇది కాదు, మాది వేరే సర్వే నెంబర్. మాకు కూడా పాస్బుక్లు డేటా అన్నీ ఉన్నాయి మాకు. ఇది ఇక్కడ కాదు అని చెప్పినప్పుడు ఏంటంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేసిందంటే మీ సర్వే నెంబర్ వేరు, మీ పాస్బుక్లు వేరు, దయచేసి మీరు కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి అంటే కోర్టే సర్వే చేయిస్తుంది. కోర్టు సర్వే చేయిస్తే ఆ కోర్టు సర్వే చేసిన ఆ కమిషన్ అడ్వకేట్ని అపాయింట్ చేసి సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఇది 126 సర్వే నెంబర్ అని చెప్పేసి కోర్టు కమిషన్ అడ్వకేట్ ద్వారా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని డిస్ట్రిక్ట్ కోర్టు ఒక ఆర్డర్ సర్క్యులేట్ చేసింది. ఇది 117 సర్వే నెంబర్ కాదు, ఎవరైతే మీ మీద పిటిషన్ వేసిర్రో వాళ్ళు ఆ బౌండరీస్ కానీ సర్వే నెంబర్ కానీ ఏమీ మ్యాచ్ అవుతలేవు అని చెప్పేసి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఇది ఈ పిటిషన్ క్యాన్సిల్ కానీ హైకోర్టుకి వెళ్ళిపోయినారు. హైకోర్టు